ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 10వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రేమిన వర్లరా, జ్ఞానము మరి జ్ఞానము కలిగిన పిల్లలండి, వారు తల్లిదండ్రులకి సంతోషమును ఆనందమును కలగజేస్తారు. ప్రేమైన వర్లరా, మరి ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగిన పిల్లలుగా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు నడవవలసిన దారిలో వారిని నడిపించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బాలుడుగా ఉన్నప్పుడే తను నడవలసిన మార్గములో నడవాలి, చూపించవలసిన మార్గముని వారికి చూపించాలి, నేర్పించవలసిన వాటిని పిల్లలకి నేర్పించాలి. ఎప్పుడైతే వారికి చూపిస్తా, నేర్పిస్తా, నడిపిస్తా, వారికి అన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటారో ఆ పిల్లలు జ్ఞానము కలిగిన వారిగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు చిన్న వయసు నుంచే పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లల కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. తల్లిదండ్రుల యొక్క ప్రేమను పిల్లలకు పంచాలి. వారి పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉండాలి. నడవలసిన మార్గంలో వారిని నడిపించకపోయినా, నేర్పించవలసినవి నేర్పించకపోయినా, వారికి సమయాన్ని కేటాయించకపోయినా, తల్లిదండ్రుల ప్రేమ వారికి దక్కకపోయినా అవన్నీ కూడా వారు లోకములో వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే తల్లిదండ్రుల చేతుల ద్వారా వారు మంచి క్రమశిక్షణలోను మంచి నడవడిలోనూ ఉంటారో ఆ బిడ్డలు తల్లిదండ్రులు ఎదుట ఒక మంచి జ్ఞానయుక్తముగా ఉంటారు. తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే పిల్లలుగా ఉంటారు. ఒక మాట చెప్పాలి అంటే జకరియా, ఎలిజబెత్లు చాలా కాలము పిల్లలు లేక బాధపడ్డారండి. కానీ దేవుని యొక్క నిర్ణయము చొప్పున, దేవుని వాగ్దానము చేత దేవుడు వారికి యేసేపును అనే ఒక వ్యక్తిని ఇచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను అనే ఒక వ్యక్తిని ఆ బిడ్డకి ఇచ్చాడు. ప్రియమైన వల్లరా, ఆ బాప్తిస్మిచ్చి యోహాను వారి పక్షాన ఎంతో జ్ఞానయుక్తముగా నడుచుకున్నాడు. ఏ దినము కూడా బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులను బాధ పెట్టలేదు. ప్రియమైన వల్లరా, జ్ఞానము కలిగిన పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని గణపరుస్తారు. తండ్రి ఎదుట, తల్లి ఎదుట ఎంతో ఎంతో ప్రేమైన వర్లరా నమ్మకముగా ఉంటారు. సన్మానించేవారిగా ఉంటారు, వారిని గౌరవించేవారిగా ఉంటారు. మరి వారు జ్ఞానము కలిగిన పిల్లలుగా ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని జ్ఞానములో తెలియచేయాలి, భయభక్తుల్లో పెంచాలి, ఎల్లప్పుడూ కూడా వారికి నడవలసిన విధానాన్ని నేర్పించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.